సో అఫ్ కోర్స్ మీ ఓన్ పర్సనాలిటీ త్రూ యువర్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఇవాల్వ్ అయింది. చిన్మయి గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంతవరకు ఉంటుంది? అఫ్ కోర్స్ అండి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అన్నప్పుడు, అంతెందుకు ఒక ఫ్రెండ్స్ అన్నప్పుడు, పేరెంట్స్ అన్నప్పుడు, వి ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్. సో అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ మ్యాసివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. అండ్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఒకరు నన్ను అడిగారు. ఈ క్వశ్చన్కి జవాబుగా నేను ఒక లాంగ్ ఆన్సర్ ఇచ్చాను. దాంట్లో నుంచి ఒక సెంటెన్స్ తీసుకొని సినిమా రిలీజ్ కన్నా ముందు దాన్ని కాంట్రవర్సీ చేశారు. ఐమ్ లైక్, అరే సినిమా రిలీజ్ ఉందిరా, ప్లీజ్ రా, ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ పట్టుకొని కాంట్రవర్సీ చేయకండి రా. నేనేమన్నానంటే, Chinnu has been a breadwinner for her family from the age of 16. I have had the luxury of having more time to have hobbies and pursuits. And at a much younger age, I have been more exposed to literature and art and cinema and poetry. So I had a certain awakening even more than she did. So when we met for the first time and when we started dating, I mentioned that I was more of a feminist than she is. Now, unfortunately, feminist అనే మాటకి మీనింగ్ మారిపోయింది. అవునవును. ఒక సెక్షన్ ఫెమినిస్ట్ అంటే ఏంటని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఆ డెఫినేషన్ వాళ్ళే ఇచ్చేసి, సో అది తప్పని వాళ్ళే డిసైడ్ చేసి, ఇప్పుడు నువ్వు ఫెమినిస్టు విచ్ మీన్స్ యు ఆర్ నౌ అడ్హియరింగ్ టు దిస్ రాంగ్ డెఫినేషన్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. నా డెఫినేషన్ ఏంటో నేను చెప్తా. ఐ బిలీవ్ ఇన్ అన్ ఈక్వల్ వరల్డ్. I believe that when me and my wife or the other women in my life inhabit the same world, they should have an equal right to dignity, an equal right to respect, an equal right to expression, decide everything. Absolutely. Right? And I am nobody to give it to them. It is theirs, right? ఇవ్వడానికి నేను ఎవడు కాదు, అది వాళ్ళది, అది వాళ్ళ హక్కు. దిస్ ఇస్ వాట్ ఐ మీన్ బై ఫెమినిజం, రైట్? నౌ ఈ వెంటనే అది ఈక్వల్ జాబ్స్ ఎక్కడెక్కడో తీసుకెళ్ళిపోతారు. దే చేంజ్ ద గోల్ పోస్ట్ అండ్ దే సే యు ఆర్ స్కోరింగ్ ఓన్ గోల్స్. ఐఎమ్ లైక్, దట్స్ నాట్ ఈవెన్ ద గోల్ పోస్ట్. దట్ ఈస్ నాట్ వై ఐఎమ్ అ ఫెమినిస్ట్. బట్ ఎనీవే, సో I said in an interview that when we got married or when we started dating, I was more of a feminist and I used to keep questioning everything. I'm saying, why are you doing this? Do you expect me to do this? Then why do you do this? I don't expect you. ఇలా చాలా అడిగేవాడిని. ఈ కాంటెక్స్లో నేను ఒకటి చెప్పా, అది మళ్ళీ చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, వద్దు. సో ఈ కాంటెక్స్లో నేను ఒకటి చెప్పా. బట్ కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్, అంటే ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే, మీరే ఒక ఫెమినిస్ట్గా బయలుదేరారు అండ్ యూ ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్స్ టీచ్ అదర్ అన్నారు. అబ్సల్యూట్లీ. ఈ కాంటెక్స్లో మీరు చెప్పిన ఒక విషయం అని 3 సార్లు చెప్పారు, బట్ చెప్పలేదు ఆ విషయం, కాబట్టి కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి ఓ మై గాడ్, అది ప్రాబ్లం ఏమైందంటే, నేను ఒక ఇంటర్వ్యూలో ఆయన చాలా మంచి ఇంటెన్షన్తో అడిగారు, ఐడిల్ బ్రెయిన్ జీవి గారు. నేను అంతే మంచి ఇంటెన్షన్తో ఒక పెద్ద ఆన్సర్ ఇచ్చా. దాంట్లో ఒక ముక్క తీసుకున్నారు. ఓకే, అది క్లిప్ కూడా కాదు, ఒక మీమ్లో పెట్టేశారు. వామ్మో, మళ్ళీ యాంటీ కల్చర్, యాంటీ హిందీ ఏమన్నారు అందులో? అంటే ఇప్పుడు మళ్ళీ చెప్పాలా? చెప్తే I said, for example, when we got married, I told my wife, I will not ask you to wear a తాలిబొట్టు. ఓ అదే చూసాను. That is your wish. She still wears a bottu. I have not once asked her because she likes it, because it's her conditioning. I said, fantastic. If you feel like wearing it, wear it. I said, I will not ask you because there is nothing on me that proves that I am a married man. There is no practical use of you wearing it. So if you want, you wear it. That's up to you. And the truth is, మన కల్చర్ అంటారు. ట్రూత్ ఇస్, ఇఫ్ యూ గో బ్యాక్ టు ప్రీ-విక్టోరియన్ ఈరా, ఇఫ్ యూ గో బ్యాక్ మెనీ సెంచురీస్, దెర్ ఇస్ నో మెన్షన్ దట్ సంబడీ ఈస్ సపోజ్ టు వేర్ అ తాలిబొట్టు. గంధర్వ వివాహాలు అలాగే. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. ఓకే, సో బట్ ఓకే, కల్చర్ అంటారు మళ్ళీ. ఓకే, నేనేమి తాలిబొట్టు వేసుకోవడం తప్పు, లేకపోతే ఐఎమ్ జడ్జింగ్ పీపుల్ ఆర్, అలాంటిది ఏమీ చెప్పలే. సో దట్ బికేమ్ అన్ ఇష్యూ. So yeah, of course we influence each other. I am very proud of my wife. My methods differ. ఇప్పుడు ఒకటి ఉందంటే, I feel we should not burn bridges. I feel we should not antagonize each other. I feel there should constantly be conversation. A bridge అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే one thing that makes me uncomfortable in today's world is polarization. Right? ఇటు అటు ఆ కలవడానికి ఛాన్సే లేకుండా అయిపోతుంది. ఓకే, I want people to come together, discuss, debate respectfully. We can even choose to disagree, but let's have discussion. Her methods are very different. Now, especially when it comes to this topic, she is at the receiving end of it. As a man, I have the luxury, the privilege of not being at the receiving end of it. Right? These microaggressions every day, I am not the one receiving it.
So as a man, I can't decide what her methods should be, how she should respond, for what she should get angry, for what she shouldn't, how angry she should get. I can't decide. I respect that space. I will never cross it because I won't like it if my wife crosses it. I'm a very self-respecting man. And I won't like it if my wife crosses it. And the least I can do is return that favor. I believe in equal reciprocation. So I will never tell her what to respond to. Sure, as a friend, I tell her sometimes, నువ్వు కొంచెం ఇలా చెప్పొచ్చు కదా, నువ్వు కొంచెం అలా చెప్పొచ్చు కదా, ఇది అవసరమా, బికాస్ ఐ గెట్ వరీడ్ అబౌట్ హౌ మచ్ ఇట్స్ అఫెక్టింగ్ హర్, రైట్? సో షీ గెట్ అఫెక్టెడ్ బికాస్ ఆఫ్ కోర్స్ ఇట్ అఫెక్ట్స్ హర్. అంటే సమ్టైమ్స్ నాట్, బట్ ఆఫ్ కోర్స్ అంటే ఈ స్లాగ్ ఏదైతే వస్తుందో తనకి, షీఈస్ వెరీ బోల్డ్. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే మనకి ఎక్స్ట్రీమిటీస్ ఎప్పుడు వస్తాయి, బోల్డ్గా ఉండవలసిన పరిస్థితి, బికాస్ ద నార్మ్స్ ఆర్ ఆల్ completely messed up. మాట్లాడితే ప్రాబ్లం because it's uncomfortable for them. You have a woman, you don't know how to deal with a woman who speaks up. అంతే కదా. So it becomes a uncomfortable thing. Again, not all men, certain section of men. In disclaimer, ఎందుకంటే నాకు తెలుసు మీ పాయింట్. ఒక చిన్న బిట్ తీసి దాన్ని ఐసోలేషన్లో పెట్టి దాన్ని బాగా ఇష్టం. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అంత ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయింది. Can we all not now whatever I said today, you know the temperature, right? I'm saying it from a point of view of empathy. Correct. I want to have a discussion. I am placing my arguments. I'm more than happy for someone to tell me, no, this is why you're wrong. And I'm the kind of person who will actually go home and think. అంతే కదా. నేను ఏమైనా తప్పుగా చెప్పానా, తప్పు చేస్తున్నానా, నేను ఇంటికి వెళ్ళి ఆలోచిస్తా. So let's have a discussion. Let's have a debate. Let's not call each other names. Let's not abuse. She receives so much abuse on a daily basis. Now I can't tell her don't get angry. And no, I know how many times she curbs her instincts and doesn't reply. Reply ఇవ్వని 2000 సార్లు మనకు కనపడదు, ఇచ్చిన ఒకసారి కనపడుతుంది. ఎందుకంటే మనకి ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడే అలవాటు తప్పిపోయిందండి కాలక్రమంలో. మనం ఏంటంటే ఇఫ్ యూ టేక్ ఇట్ లయింగ్ డౌన్ ఆర్ సిట్టింగ్ డౌన్, ఏమైపోతుందంటే అది గ్లోరిఫై చేసేసాం మనం. ఎంత సహనం. భూమాదేవి, భూమాదేవి, భూదేవ్ అంత సహనం. నాకు చాలా మంది చెప్పారు, ఐ నో అ లాట్ ఆఫ్ మై వెల్ విషర్స్ హూ టెల్ మీ యూనో హస్బెండ్ వైఫ్ కాంటాక్ట్స్లో మాట్లాడితే ఏదైనా, భర్త భార్యను కాకపోతే ఎవరిని అంటారమ్మా, నువ్వు తన మనిషి కాబట్టి అంటున్నాడు కదా, మరి తను కూడా అనగలగాలి కదా అట్లీస్ట్. అండ్ అనేది ఏ విధానంలో అంటున్నారు, ఎలా అంటున్నారు, దేనికి అంటున్నారు, ఇదంతా ఇట్స్ వెరీ న్యూయాన్స్ కదా. ఇదేంటంటే ఐ ఫీల్ రాహుల్ గారు, ఫ్రాంక్లీ, ఎవరికి వారు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. బికాజ్ దీనికి ఒక బ్లాంకెట్ ఇంత అబ్యూజ్, ఓకే ఇది అబ్యూజ్, కొంతమందికి అబ్యూజ్గా కనిపించేది, కొంతమందికి చాలా ముద్దుగా కనిపిస్తుంది. Absolutely. So I might go and advise my wife tomorrow. Only she will know the intention, if it is coming from a place of concern or if it is coming from a place of control. Correct. రైట్, తనకే తెలుసు. సో నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, నేను ఏమి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ వదలట్లేదు ఇక్కడ. విచ్ ఇస్ వై గర్ల్ ఫ్రెండ్ సినిమా అంత రీజనబుల్గా ఉంది, అంత రియల్గా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.